సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మోతే భాను యాదవ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో యాదవ సంఘం హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వంశీ యాదవ్, బిర్లా సాయి కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే లక్ష్మణ్ యాదవ్, వేముల సుధాకర్ యాదవ్, అనిల్ యాదవ్, అశోక్ యాదవ్, మహేష్ యాదవ్ పలువురు పాల్గొన్నారు। యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మనం ఆగస్టు 8వ తారీఖున జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరిగే యాదవ గర్జనకు సమాయత్తంలో భాగంగా అన్ని 33 జిల్లాలు తిరుగుకుంటూ ఇవాళ గజ్వేల్ పట్టణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది। మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఆగస్టు 8వ తారీఖు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే మా యాదవ మహాగర్జనకు వేలాదిగా ఇంటికొక్కరు తరలివచ్చి మన యాదవ గర్జనను విజయవంతం చేయాలని గజ్వేల్ నియోజకవర్గ యాదవులందరికీ కూడా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఎందుకోసం ఈ సభ యాదవ గర్జనను ఏర్పాటు చేసినామంటే ఇవాళ మనకు యాదవ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న యాదవులకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలనే మొదటి ప్రధానమైన డిమాండ్। అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే మన జనాభాలో 20% ఉన్న గొల్లకుర్మ యాదవులకు జనాభా ప్రాతిపదికన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఇతర ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది అన్ని పార్టీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అదేవిధంగా నా మూడో డిమాండ్ ఏంటంటే 1955 నుంచి 70 వరకు ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని, అదేవిధంగా 5.5 సంవత్సరాలైంది ఇవాళ రెండో విడత గొర్రెల పంపిణీ ఇంతవరకు పంపిణీ చేయలేదు। ఇవాళ ఒక్క ఇంట్లో నలుగురు కూడా 1,50,000 కట్టిళ్ళు, 5.5 సంవత్సరాల్లో 1,50,000కు 1,50,000 వడ్డీ అయింది। కాబట్టి వెంటనే రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ఇందిరా పార్కులో ఈ నెల ఆగస్టు 8వ తారీఖున భారీ ఎత్తున జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే యాదవ మహాగర్జనను వేలాది మందిగా ఇంటికొకరు వచ్చి యాదవులు గొల్ల కుర్మలు వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం। జై యాదవ్।